మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం సాల్వింగ్ ద రికరెన్స్ రిలేషన్స్ యూజింగ్ ద జనరేటింగ్ ఫంక్షన్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏఎన్ మైనస్ 7 టైమ్స్ ఆఫ్ ఏఎన్ మైనస్ 1 ప్లస్ 10 టైమ్స్ ఆఫ్ ఏఎన్ మైనస్ 2 ఈక్వల్ 0, ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, సమ్ ఏ నాట్ ఏ1 వాల్యూస్ ఇచ్చాడు యూజింగ్ జనరేటింగ్ ఫంక్షన్ మెథడ్ అడిగాడు వాడు. అప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలి ఒకసారి చూడండి నాన్న. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఏఎన్ మైనస్ 7 టైమ్స్ ఆఫ్ ఏఎన్ మైనస్ 1 ప్లస్ 10 టైమ్స్ ఆఫ్ ఏఎన్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్డర్ ఏమవుతుందండి? ఎన్, ఇక్కడ ఎన్ మైనస్ 2. సో డిఫరెన్స్ 2 కాబట్టి సెకండ్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. బై జనరేటింగ్ ఫంక్షన్ ఏం చెబుతుంది? సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. జనరేటింగ్ ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు మనం ఈ మోడల్లోకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలన్నట్టు ఇక్కడ ఒక సిగ్మా నోటేషన్ అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఆల్రెడీ ఏఎన్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ చేత మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఏమంటే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎందుకు చేయాలి అన్నట్టు, ఇక్కడ ఎన్ మైనస్ 2 ఉంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ చేయండి. ఎన్ మైనస్ 3 ఉన్నట్లయితే ఎన్ ఈజ్ ఈక్వల్ 3 టు ఇన్ఫినిటీ చేయండి. ఎన్ మైనస్ 4 ఉన్నట్లయితే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 టు ఇన్ఫినిటీ చేయండి. ఇప్పుడు ఇలా చేసినట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాము చూడండి. ప్రతి ఒక్కదానికి ఎక్స్ పవర్ ఎన్ మల్టిప్లికేషన్స్ ఏఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఏఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. నెక్స్ట్ దీనికి ఎక్స్ పవర్ ఎన్ సిగ్మా నోటేషన్ అన్ని యాడ్ చేసుకుంటూ వచ్చేసామండి. నెక్స్ట్ చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఒక ఎలా రాయాలో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇలా చూడండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ఇన్ఫినిటీ ఇలానే ఉంది కదా. ఫస్ట్ ఏఎన్, నెక్స్ట్ ఏఎన్ మైనస్ 1, నెక్స్ట్ ఏఎన్ మైనస్ 2 ఇలా ఉందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ మనకి 3 టర్మ్స్ వస్తాయండి. ఫస్ట్ దానికి సెకండ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ 3 టర్మ్స్ వస్తాయి. జనరేటింగ్ ఫంక్షన్ మైనస్ ఫస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టారనుకోండి ఏమవుతుంది? ఇక్కడ ఏ నాట్ ఎక్స్ పవర్ 0 అంటే 1 ఏ నాట్. సెకండ్ 1 పెట్టండి ఏమవుద్ది? ఏ1 ఎక్స్ పవర్ 1 అంటే ఎక్స్. కాబట్టి ఇదండి ఫస్ట్ ఇది రాయాలి ఇంటూ ఎక్స్ పవర్ 0 రాయాలి మైనస్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ పవర్ 0 ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ ఎక్స్ పవర్ 1 రాయాలండి. 7 ఇంటూ ఎక్స్ పవర్ 1 రాసిన తర్వాత జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇక్కడ మూడు టర్మ్స్ కదండి, ఇక్కడ 2 టర్మ్స్ రాస్తాం. అంటే ఫస్ట్ 2 టర్మ్స్ రాయండి. జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ నాట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్స్ నాట్, ఇక్కడ ఎక్స్ పవర్ 1, ఇక్కడ ఏం రాయాలండి? ఎక్స్ స్క్వేర్ రాయాలి. 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 3 టర్మ్స్ కాస్త 2 టర్మ్స్ కాస్త ఒక టర్మ్ అంటే జీ ఆఫ్ ఎక్స్ అవుతుందండి. ఇది నోటేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇలా చూడండి, మనం జీ ఆఫ్ ఎక్స్ కామన్ తీసినట్లయితే ఏమవుతుంది చూడండి. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుందండి? ఇక్కడ ఏం మిగులుతుందో చూద్దాం. ఏ నాట్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? ఏ నాట్ వాల్యూ 10 ఇచ్చాడు. ఏ నాట్ వాల్యూ 10, ఏ1 వచ్చేవాడు 41 ఇచ్చాడండి. ఏ నాట్ వాల్యూ 10, ఏ1 వాల్యూ ఇచ్చుకుంటూ పోయాడు. ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ చేసుకుంటూ పోదామండి. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్లో ఈ ఏ నాట్ ఏ1 పక్కన పడేసేయండి. ఇక్కడ 1 మిగిలింది కాబట్టి 1 రాయండి. ఈ మిగిలిన టర్మ్స్ ఏంటంటే ఇక్కడ వీటికి సంబంధం లేదు కాబట్టి ఇవి పక్కన పడేయండి. మైనస్ ఏ నాట్ మైనస్ ఏ1 ఎక్స్. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంది? 7x కదా, మైనస్ 7x రాయండి. ఇక్కడ చూడండి, జీ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ 10x స్క్వేర్ ప్లస్ 10x స్క్వేర్ ఇక్కడ రాయండి. ఈ మిగిలినవన్నీ ఇక్కడ రాసింది చూడండి. ఫస్ట్ పార్ట్లో డబ్బాలో మిగిలింది ఏ నాట్ ఏ1 ఎక్స్. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ నాట్ 7 ఏ నాట్ ఎక్స్ ఇక్కడ రాసాను ఈజ్ ఈక్వల్ టు 0. ఈ స్టెప్ అర్థమైన తర్వాత ఇలా చూడండి, మళ్ళీ ఇక్కడ 10x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1 ఆర్డర్ చేంజ్ రాసాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్, నెక్స్ట్ కాన్స్టెంట్ రాసాం. ఇక్కడ ఇలా చూడండి, ఈజ్ ఈక్వల్ అని పెట్టి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తాం. ఏ నాట్ మైనస్ ఏ నాట్ ప్లస్ ఏ నాట్ అవుతుంది. మైనస్ ఏ1 ఎక్స్ ప్లస్ ఏ1 ఎక్స్ ప్లస్ 7 ఏ నాట్ మైనస్ 7 ఏ నాట్ ఎక్స్ అయింది. మళ్ళీ ఇలా చూడండి, ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏ నాట్ ఏ1 సబ్స్టిట్యూషన్ చేశాడు. ఏ నాట్ 10, ఏ1 వచ్చి 41 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇలా వస్తుంది. ఏ నాట్ 10 కాబట్టి 10 ఇంటూ 7 70x. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా ఇక్కడ సింప్లిఫికేషన్ చేయండి. 41 70 29x. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10 మైనస్ 29x బై ఏమైంది? 10x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 9 అని అయిందండి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1 మైనస్ 5x 1 మైనస్ 2x అయిందండి.
ఇప్పుడు ఇది చూడండి, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏ బై సంథింగ్ ప్లస్ బి బై సంథింగ్గా రాసాం. ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలన్నట్లయితే చూడండి, 10 - 29x ఈ ముక్క తీసుకున్నాం, దీన్ని ఈ విధంగా రాసాం. ఓకే, ఇప్పుడు చూడండి, న్యూమరేటర్స్ ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, 10 - 29x a ఇంటూ 1 - 2x ప్లస్ b ఇంటూ 1 - 5x. మనం ఏం చేయాలండి, సబ్స్టిట్యూషన్ చేసి ఏబి వాల్యూస్ పట్టు రావాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, 1 - 2x ఉంది కాబట్టి x 1/2 సబ్స్టిట్యూషన్ చేయండి. జస్ట్ ఇప్పుడు ఈ పార్ట్ 0 అవుతుంది. 0 అయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 10 - 29 ఇంటూ 1/2 ఇది మిగులుతుందండి, 1 - 5/2 మిగులుతుంది. సాల్వ్ చేస్తే b 3 వచ్చింది. సేమ్ అదే మోడల్లో ఇప్పుడు ఈ వాల్యూ 0 కావాలంటే x 1/5 సబ్స్టిట్యూషన్ చేయండి. చేసి సాల్వ్ చేస్తే a 7 వస్తుంది. కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే g ఆఫ్ x 7/1 - 5x ప్లస్ 3/1 - 2x అయిందండి. ఇప్పుడు దీని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, g ఆఫ్ x 1 - 5x హోల్ పవర్ -1 3 ఇంటూ 1 - 2x హోల్ పవర్ -1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎక్స్పాన్షన్ చాలా ఉంటుంది. దీనిలో మనకి ఏన్ కోషెంట్ x⁴n కోషెంట్ వస్తే చాలు దీనిలో. ఓకే, ఇప్పుడు g ఆఫ్ x అంటే ఏంటండి, యాక్చువల్గా సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏమండి, n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ an ఇంటూ x⁴n. ఓకే, ఇక్కడ ఏఎన్ ఎందుకు రాసాము, దీనిలో x⁴n కోఎఫిషియంట్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఏఎన్ వచ్చిందండి ఇక్కడ. అలానే ఈ ఎక్స్పాన్షన్ చేస్తూ వచ్చే దానిలో x⁴n కోఎఫిషియంట్ మాత్రమే రాయాలి. 7 రాసేసిన తర్వాత ఈ ఎక్స్పాన్షన్లో x⁴n కోఎఫిషియంట్ ఎంత ఉందో రాయాలి. x⁴n కోఎఫిషియంట్ ఎలా వస్తుంది అంటే, దీనికి ముందు ఒక చిన్న కథ ఉందండి, ఆ కథ మనకి అర్థమైతే అయిపోయింది. ఇలా చూడండి, ఇక్కడ 1/1 - ax అంటే 1 - ax హోల్ పవర్ n - 1. ఇక్కడ చూడండి, x⁴n కోషియంట్ ఏమవుతుందండి, a⁴n అవుతుంది. ఏ అంటే ఏంది, ఎక్స్ కోషియంట్. ఓకే, ఎక్స్ కోషియంట్ ఇక్కడ అలా చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇలా రండి, మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చినట్లయితే ఇప్పుడు మనకి చూడండి, ఎక్స్ కోషియంట్ ఎంత 5 కాబట్టి 5⁴n. ఇలా చూడండి, ఇక్కడ ఎక్స్ కోషియంట్ 2 కాబట్టి 2⁴n. దీని ఫర్ an ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 5⁴n ప్లస్ 3 ఇంటూ 5⁴2 3 ఇంటూ 2⁴n అనేది జనరల్ సొల్యూషన్ అయిందండి. సేమ్ ఇదే మోడల్లో యూజింగ్ జనరేటింగ్ ఫంక్షన్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఇలా చూడండి, an - 2 టైమ్స్ ఆఫ్ an - 1 ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ 2⁴n. ఇలా చూద్దాం. ఫస్ట్ ఇది ఏ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్, ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ అండి. రైట్ హ్యాండ్ సైడ్ 0 లేదు కాబట్టి నాన్ హోమోజీనస్. ఇక్కడ దీన్ని జనరేటింగ్ ఫంక్షన్ మోడల్లో చూస్తున్నాం. ఓకే, ఎలా చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ ఆర్డర్ కాబట్టి సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ x⁴n చేత మల్టిప్లికేషన్ చేయండి. సెకండ్ ఆర్డర్ అయితే n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ చేత చేయండి. థర్డ్ ఆర్డర్ అయితే n ఈజ్ ఈక్వల్ టు 3 టు ఇన్ఫినిటీ చేత మల్టిప్లికేషన్ చేయండి. సో అన్నిటికి చేసినట్టు చూడండి, అన్నిటికీ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఇలా యాడ్ చేసామండి, బోత్ సైడ్స్ యాడ్ చేసాను. ఇప్పుడు ఇలా చూడండి, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an x⁴n. ఇక్కడ చూడండి, an - 1 ఇంటూ x⁴n - 1 ఇంటూ x. ఇక్కడ x⁴n ఏం రాసాం లేదు, x⁴n - 1 ఇంటూ x రాసాం. సో ఇలా ఓకే, ఈ స్టెప్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను చూసారా, ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ కాబట్టి 2 టర్మ్స్తో స్టార్ట్ అవుతాయండి. ఆ 2 టర్మ్స్ ఏమంటే g ఆఫ్ x రాసి మైనస్, ఇప్పుడు ఏం రాయాలి, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ, n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. కాబట్టి ఇలా చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఇందాక చూసాను ప్రాబ్లం చేశాను చూడండి, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. n ఈజ్ ఈక్వల్ 2 టు ఇన్ఫినిటీ అన్నట్టయితే 0 1 సబ్స్టిట్యూషన్ చేసింది. అలానే ఇక్కడ అలానే చూడండి, ఇక్కడ ఏం చేయాలండి, n ఈజ్ ఈక్వల్ 1 టు ఇన్ఫినిటీ కాబట్టి n ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూషన్ చేయండి. a0 టు x⁴0 అంటే a0. సేమ్ అలానే చూడండి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నది కాస్త ఇక్కడ ఏమవుతుంది, 1 టర్మ్ అని చెప్పాం కాబట్టి 2x అని రాసేసి g ఆఫ్ x. ఓకే, 5 ఇంటూ ఇక్కడ చూడండి ఎక్స్పాన్షన్ n ఈజ్ ఈక్వల్ టు g1 కదా, 2⁴1 x⁴1 2x హోల్ స్క్వేర్ సో ఆన్ సో అవుతుందండి. ఇప్పుడు ఇలా చూడండి, g ఆఫ్ x ఇంటూ ఇక్కడ ఏముంటుందండి, 1 మిగులుతుంది, ఇక్కడ -2x, ఇక్కడ మిగిలిన టర్మ్ -a0 ఇక్కడ రాశానండి. ఇక మిగతా అంతా ఇక్కడ యాజ్ యూజువల్గా రాసాం. మళ్ళీ ఇలా చూడండి, ఇక్కడ
g of x into 1 minus 2x g equal to ఈ మైనస్ ఏ నాట్. ఇది ఏమైంది, ఇది మైనస్ ఏ నాట్ 0 కాబట్టి ఇక రాయక్కర్లేదు. ఇక్కడ ఏమైంది 5 ఇంటూ 2 10x అండి. 10x ఇంటూ 1 మైనస్ 2x హోల్ పవర్ మైనస్ 1 అయింది ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఇక్కడ g ఆఫ్ ఎక్స్ జీ ఈక్వల్ టు 10x, ఇది కిందకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ 1 మైనస్ 2x కిందకి వస్తే 10x బై 1 మైనస్ 2x హోల్ స్క్వేర్ అయిందండి ఇది. ఇప్పుడు మళ్ళీ చూడండి మనం ఇక్కడ g ఆఫ్ ఎక్స్ అంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ an x పవర్ n. ఇక్కడ ఇలా చూడండి 10x ఇంటూ 1 మైనస్ 2x హోల్ స్క్వేర్. ఇందాక ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఒక చిన్న కథ నేను చెప్తున్నాం కదా, ఆ కథలో ఎలా చేసామో చెప్తున్నాం. 1 బై 1 మైనస్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఎలా రాయాలి, 1 బై 1 మైనస్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఎలా రాయాలి. ఇలా చూడండి 1 బై 1 మైనస్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చెప్పాము, ఎన్ ప్లస్ 1 సిఎన్ ఏ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఇలా రాయాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి ఎన్ ప్లస్ 1 సిఎన్గా రాయాలి. ఎన్ ప్లస్ 1 సిఎన్ ఏం రాశాడు, ఏ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ రాశామండి. సో ఇప్పుడు మళ్ళీ చూడండి 10x ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ. దీన్ని ఎన్సీఆర్ని ఎన్ మైనస్ ఆర్గా రాసుకున్నాం. రాసుకున్నట్లయితే ఏమవుతుంది, ఎన్ ప్లస్ 1 C1 అవుతుందండి. 2 పవర్ ఎన్ వలన ఇక్కడ చూడండి 1 మైనస్ ఏఎక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్. ఇలా చూడండి 10x ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. ఎన్ ప్లస్ 1 C1 అంటే ఎన్ ప్లస్ 1 2 పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ఎక్స్ పవర్ ఎన్ కోషెంట్ కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఏఎన్ ఉందండి, ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ కోషెంట్ ఏమవుద్ది, ఈ ఈ మొత్తం ఇది అవుతుంది 10x ఇంటూ ఎన్ ప్లస్ 1 2 పవర్ ఎన్. కాబట్టి అది రాసామండి. దిస్ ఈస్ ద వే టు సాల్వ్ ద రికరెన్సిలేషన్ యూజింగ్ ద జనరేటింగ్ ఫంక్షన్. ఓకే, థ్యాంక్ యూ.